మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో జామియా మస్జిద్ ముస్లింలు జుమ్మా నమాజ్ తర్వాత భారీ ఎత్తున ఉగ్రవాద పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారీ నినాదాలతో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూమ్ మాట్లాడుతూ పహల్గాంలో అమాయక పర్యాటకులను కాల్చడాన్ని ఒక పిరిగిపంద చర్యని, దమ్ముంటే పాకిస్తాన్ని యుద్ధానికి సిద్ధం కావాలని 140 కోట్ల భారతీయులు వేచి చూస్తున్నారని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెనకాల ఉన్నామని, ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తామందరం కట్టుబడి ఉంటామని, ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాద పాకిస్తాన్ తుదముట్టించాలని తెలియడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాషా, ఖుర్షిద్, అన్షు, రఫీయుద్దీన్, ఫారూక్, జావేద్, అక్బర్, ఖలీల్, రెహమాన్, సోఫియాన్ భారీ ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. కశ్మీర్లో అమాయక పర్యాటకుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వాళ్ళ ప్రాణాలను ఆహుతి తీసుకున్నటువంటి ఈ ముష్కరులు, వీళ్లకు సపోర్ట్ చేసే పాకిస్తాన్ వాళ్ళందరి అంతం చూడాలని నేను ఒక విన్నపం చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారిని ఈ యొక్క సంఘటన జరిగినాక యావత్ భారతదేశం 140 కోట్ల మంది మీ వెనుక మేము ఉన్నాము, మీరు ఏ తీసుకున్న నిర్ణయము ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాము. మేమందరం కూడా ఈ యొక్క ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకు కూడా తుదముట్టించేందుకు మేము కూడా మీ వెంట ఉండి ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాము. మేము అందరం కలిసి ఆ ఉగ్రవాదులను ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని ఏరి పారేసి వాళ్ళని తునకలు చేసి భారతదేశం ఏందో పవర్ ఏందో వాళ్ళకు తెలిసేలా చేస్తామని, మరియు ఇక్కడ ఉన్నటువంటి హిందూ కానీ, ముస్లిం కానీ, సిక్ కానీ, ఇసాయి కానీ, జైన్స్ కానీ ఎన్ని అయితే కులాలు ఉన్నాయో ఆ కులాలన్నీ ఇండియాలో ఉన్నావు కాబట్టి ఇండియాలో ఉన్నవారు. वेरी गुड आफ्टरनून टू ऑल ऑफ यू. थोड़ा जोर से बोलो. ये जो हादसा हुआ है ये बहुत दर्दनाक हादसा है और ऐसे हादसे नहीं होने हैं और आगे भी हम इसकी पूरे मुसलमान यानी ये देश हमारा है, हम इसमें पैदा हुए और इसी मिट्टी में हम सबों को दफन होना है और ये बहुत दुखदनाक घटना है कि ये चीज़ हुई है कि आगे चल के ऐसे वाक़यात हरगिज़ और हरगिज़ नहीं होने हैं. यानी हम पूरी तरीक़े से पाकिस्तान के ख़िलाफ़ थे, है और मरे दम तक रहेंगे. उनसे हमारा कोई ताल्लुक़ नहीं. यानी हमारा दीन इस्लाम ये सिखाता है कि जिस मुल्क में तुम पैदा हुए हो उस मुल्क के वफ़ादार बनकर रहो. कुरान हमें ये सिखाता है, इस्लाम और दीन हमें ये सिखाता और ये तालीम देता है. इसीलिए हम बाज़ाब्ता उनके ख़िलाफ़ सख्त और सख्त कार्रवाई करनी है, जल्द अज जल्द उनको पकड़ना है और जिनके जो लोग इस हादसे में शहीद हुए हैं हम उनके ख़ानदान अफराद के साथ खड़े हैं और हम इनकी पूरी तरीक़े से जो आतंकवादियाँ हैं उनके ख़िलाफ़ वर्जी करते हैं और उनको मुर्दाबाद कहते हैं और पाकिस्तान को भी मुर्दाबाद कहते हैं. यानी हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद. यानी हमारा देश है, इनकलाब हमेशा जिंदा था, है और रहेगा. अस्सलाम वालेकुम.